హాయ్ అండి, నేను మీ జయరాం. ఈరోజు మళ్ళీ మనము ఈఐఎస్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇంతకుముందు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ అని ఉండేది, దాన్నే ఈఐఎస్గా మార్చారు. దాంట్లో వెళ్ళి మనం సైట్లో ఏ విధంగా మన వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత వాటిని ఎడిట్ చేసి మనము మన డీడీఓ గారి కానీ డిఓ ఆఫీస్కి కానీ పంపించి వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మనము ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ సరి చేయించుకోవాల్సి వస్తుంది. దాన్ని ఏ విధంగా చూసుకోవాలంటే దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పంపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డిపార్ట్మెంటల్ లాగిన్ మీద క్లిక్ చేసి మన పర్సనల్ ఐడి అంటే ట్రెజరీ ఐడి ఇచ్చి మన పాస్వర్డ్ దీనికి సిఎస్సి వెబ్సైట్ పాస్వర్డ్ మనము అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.